శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారంలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వరకు అన్ని విధాలుగా మనం హింసించారు ఆనాటి పాలకులు. తరిమి మనం చంపేశారు కార్యకర్తల్ని. కొన్ని జిల్లాల్లో అయితే ఎవరినైతే చంపేశారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పెద్దలు వెళ్తే అక్కడనే ఫోన్ కాల్ వచ్చేది, ఇంకొక వ్యక్తిని చంపేశారు. అంతెందుకు పరిటాల రవీంద్ర గారిని ఏకంగా కళా వెంకట్రావు గారి ముందల్ని కాల్చి చంపేస్తాం జరిగింది. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాసిన కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఒక రాష్ట్రానికి ఇస్తే అనాథలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. మిగులు బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. కనీసం ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చునేదానికి కుర్చీ గోట ఇవ్వలేదు. అంతెందుకు హైదరాబాదులో సచివాలయం, మనకి మంచి సచివాలయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, మంచి భవనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాశరికమైన భవనాలు, ఇరిగిపోయిన కుర్చీలు, పనికిమాల కంప్యూటర్లు మనకి ఇస్తాం జరిగింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటాం జరిగింది. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా 5 ఎకరాల కన్నా తక్కువ రైతులకి సంవత్సరానికి 9,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే 15,000 రూపాయలు ఇచ్చి ఈరోజు రైతుల్ని ఆదుకుంటాం జరుగుతుంది. అంతేకాదు ఒక్కసారి మనందరం ఆలోచించాలా, 2014 ముందర పెన్షన్ ఎంత చాలి 200 రూపాయలు. ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేశారు. ఆర్థిక వనరులు పెరిగిన తర్వాత రాష్ట్రానికి ఏకంగా 1,000 రూపాయల్ని 2,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. 1 ఎకరం భూమి కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. అలాంటిది ఈరోజు 56 లక్షల కుటుంబాలకి నెల 2,000 రూపాయలు పెన్షన్ మన చంద్రన్న అందజేస్తున్నారు. మా అవ్వ తాతలో గుర్తుపెట్టుకోవాలా, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇవ్వట్లా, ధనిక రాష్ట్రం తమిళనాడులో 2,000 రూపాయలు ఇవ్వట్లా, కర్ణాటకలో 2,000 రూపాయలు ఇవ్వట్లా. కానీ మీ పెద్ద కొడుకు మీరు ఆత్మగౌరవంతో బతకాల లక్ష్యంతో ఈరోజు 2,000 రూపాయలు అందజేస్తాం జరుగుతుంది. అంతేకాదు నిన్న మళ్ళీ చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఆశీర్వదించండి, తాత దీవించండి, మీ పెన్షన్ 3,000 రూపాయలు ఆయన చేయబోతున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి పసుపు కుంకం మొదటి విడత కింద 10,000 రూపాయలు అందించిన అన్న మన చంద్రన్న. అంతేకాదు ఇప్పుడు పసుపు కుంకం 2వ విడత కింద 6,000 రూపాయలు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మల అకౌంట్లో చంద్రన్న డబ్బులు వేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు 2వ చెక్ చెల్లదని. 2వ చెక్ చెల్లిందమ్మా, చెల్లింది. ఇప్పుడు 3వ చెక్ ఏప్రిల్ 5వ తారీఖు నాటికి మీ అకౌంట్లో చంద్రన్న వేయబోతున్నారు. అమ్మా
తెలంగాణ రాష్ట్రంలో పసుపు కుంకుమ లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. కానీ చంద్రన్న ఆలోచన ఒక్కటే, అక్క చెల్లెలు ఎక్కడున్నా హాయిగా ఉండాలా, సొంత కాలం మీద నిలబడాలా, ఆర్థిక స్వాతంత్రం రావాలన్న లక్ష్యంతో ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం మీకు అందజేస్తాం జరుగుతుంది. చంద్రన్న బీమా కూడా ఇచ్చారు. ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటున్నారు. చంద్రన్న పెళ్లి కానుక, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, సంక్రాంతి కానుక కూడా ఈరోజు చంద్రన్న మనకు అందజేస్తున్నారు. ఇవన్నీ 2014 ముందర ఉండేదా? లేదు. అలాంటిది బడ్జెట్ కొరత ఉన్న పేదోడు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన చంద్రన్న చేస్తున్నారు. ఇంకో పక్కన వాస్తవంగా బీసీ సోదరులకి నిజమైన స్వాతంత్రం వచ్చింది 1982లో. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే బీసీ సోదరులకి స్వాతంత్రం వచ్చింది. రాజకీయంగా స్వాతంత్రం ఇచ్చారు, ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇంకా బీసీ సోదరులు పేదరికం లేని విధంగా వాళ్ళని ఆదుకో లక్ష్యంతో ఈరోజు మనం ముందరికెళ్తున్నాం. ఇన్ని కార్పొరేషన్లు ఏ రాష్ట్రంలో లేదు, ధనిక రాష్ట్రంలో లేదు, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అంతెందుకు దాదాపు 27 ఉపకులాల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీల నుంచి తొలగించారు. వాళ్ళందరూ ఆంధ్రలో కావాలని ఇబ్బంది పెట్టాలని అక్కడ తొలగిస్తాం జరిగింది. అయినా ఎవరు అధైర్యపడాల్సిన అవసరంలా, మనకి మన చంద్రన్న ఉన్నారు, చేనేత సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుణమాఫీ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 80,000 చేనేత సోదరులకి 55 సంవత్సరాలకే ఈరోజు నెలలా పెన్షన్ చంద్రన్న అందజేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న మన కోసం చేశారు. సంక్షేమే కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటున్నాం. ఎవరు ఊహించిన విధంగా మన గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. అడగంది పాపంలాగా ఈరోజు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసాం. నేను కూడా మొన్న ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి గారిని ఎయిర్పోర్ట్లో కలిస్తే అడిగారు, ఏం చేస్తున్నారు మీరు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గాని. అప్పుడు ఆయన చెప్పా, సార్ ఎక్కడ జరగని విధంగా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసానని. అప్పుడు ఆయన తిప్పి నన్ను ఒక మాట అడిగాడు, 25,000 మీటర్లా అని, 25,000 మీటర్లా అని. ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన రాష్ట్రంలో 10 కిలోమీటర్లు సీసీ రోడ్ వేయలేదు, మీరు ఎట్లా వేస్తున్నారని. అప్పుడు ఆయన చెప్పా, దానికి కారణం ఒక్కటే, మన చంద్రన్న. పంచాయతీ భవనాలు కట్టాం, అంగన్వాడీ భవనాలు కట్టాం, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాం. ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంకి వచ్చేగల శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించడానికి జలధారణ కార్యక్రమం నేను ప్రవేశపెట్టా. రాబోయే 2 సంవత్సరాలు ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి ఇవ్వబోతున్నామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు పొందూరు గ్రామంలో మనకి భూగర్భ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది. ఇప్పటికీ నేను శాంక్షన్ చేశాను. ఇంకొకసారి గెలిపించండి, 6 నెలల్లోనే భూగర్భ డ్రైనేజ్ వేపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా మొన్నే మన కేటాయించాం. ఇప్పుడే కోన రవి అన్న చెప్పినట్లు ఆసుపత్రి కూడా కావాలి, 100 పడకల ఆసుపత్రి కావాలి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఇది అమలు చేస్తాం. ఐటీఐ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఆ కార్యక్రమం కూడా మేము చేపడతామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు
కొన్ని ప్రాంతాలకు ఇంకా సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రతి ఎకరం సాగు కింద తీసుకురావచ్చు. కేవలం ఇంకొక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా గెలిచిన మొదటి సంవత్సరంలో ఈ కార్యక్రమం కూడా చేపడతామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జోడెద్దుల బండి, ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి మేము పరిశ్రమలు తీసుకొచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంకి రాని విధంగా ఈరోజు ఆటోమోటివ్ సెక్టర్లో తీసుకుంటే కియా మోటార్ తీసుకొచ్చాం, ఇసుజు తీసుకొచ్చాం, మీరు వాడే సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలని తీసుకొచ్చాం, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, ఇట్లా అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ సరిపోదు, ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే కియా మోటార్స్ అనంతపూర్ జిల్లాకి తీసుకొచ్చామో అదే రీతిలో ఒక పరిశ్రమని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొచ్చి మన సిక్కోలకి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. కానీ ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ముందరికెళ్తున్నాయి. మీ అందరికి తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ప్రధానమంత్రి మోడీ గారు, కానీ ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. మీరే చూశారు, మన జిల్లాలో నడిచేటప్పుడు మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని అడుగుతున్నా. మాట్లాడా? లేదు. ఈరోజు చూస్తున్నాం, 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. రెండో సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. మూడో సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, హోదా మించిన ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ప్యాకేజ్ ఇచ్చారా? ఇవ్వలేదు. 4వ సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తున్నాం, మన ఎంపీ రాము మోడీ గారికి అర్థమయ్యే హిందీలో ఉతికి ఆరేస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చేసిన అన్యాయం 28 రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలందరికీ తెలియపరిచారు. పార్లమెంట్లో మనం పోరాడాం. మొదటిసారి ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం. కానీ తీర్మానం పెడితే వైకాపా ఎంపీలు ఎక్కడ కనపడలా, పారిపోయారు.